వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారి రచన మనవాళ్ళు వింటారు. ఇదిగో అబ్బాయి, నేను ముందే చెప్తున్నా, నాకు కులమతాల పట్టింపు లేవు గాని శుచి శుభ్రత మాత్రం తప్పకుండా పాటించాలి. ఇంతకు ముందుండేవాళ్ళు కూడా ఇంటిని బాగా చూసుకున్నారు, మీరు అలాగే ఉండాలి. మరి మీరు నీచూ నిట్రా తింటారేమో, ఇంట్లో వండకుండా ఉంటే సంతోషం. అదొక్కటే నేను కోరేది బాబు. కొంచెం ఇబ్బందిగానే చెప్పేసింది కాంతమ్మ. బా సర్లేవే, అవన్నీ నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి మాకు కాస్త కాఫీ కలుపుకురా అన్నాడు వాసుదేవరావు కొంచెం విసుగ్గా. అలా కాంతమ్మ లోపలికి వెళ్ళగానే, చూడండి, అద్దె మాత్రం పైసా తగ్గేది లేదు. కరెంటు నీళ్ల ఛార్జీలు అదనం. వారానికోసారి పనమ్మాయి వచ్చి పైనుంచి కింద దాకా శుభ్రం చేస్తుంది. ఆమెకిచ్చే జీతంలో మీరు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు అన్ని విధాలా మీకు సౌకర్యంగా ఉంటుంది బాబు. పైగా మీరు పనిచేసే ఆఫీస్కి దగ్గర కూడాను. ఏమంటారు? ఇకపోతే మీరు పైన ఉంటారు కాబట్టి టెర్రస్ కూడా మీరు వాడుకోవచ్చు. ఇక మా ఆవిడ పెట్టిన షరత్ అంటారా? మీ ఇల్లు పైన ఉంటుంది, మా ఇల్లు కింద. మీరు వండుకుంటే మాత్రం మాకు తెలుస్తుందా ఏమిటి చెప్పండి? మా ఆవిడ కంటపడకుండా ఉంటే చాలు. ఏమంటారు? కన్ను గీటుతూ చిన్నగా నవ్వుతూ చివరి మాటలు కాస్త రహస్యంగా అన్నాడు వాసుదేవరావు. ఆయన డబ్బు దగ్గర మహా ఖచ్చితమైన మనిషి. ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. జీతం బొటాబొటిగా వచ్చినా ఎంతో పొదుపుగా సంసారం నడుపుకుంటూ వచ్చాడు. అందులో భార్య సహకారం కూడా ఉంది. ఎంతో ప్రణాళికాబద్ధంగా ఇల్లు నడిపి తను రిటైర్ అయ్యేలోపు ఇల్లు కట్టి కూతురు చిన్మయిని పెద్ద చదువులకని అమెరికా పంపించాడు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం తెచ్చుకున్న చిన్మయికి అక్కడే పనిచేసే మధు అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ మధ్యే పెళ్లి కూడా తమ తాహతుకు తగ్గట్టు చేశారు. పిల్ల వెళ్ళాక పైనో పోర్షన్ వేసి అద్దెకిచ్చారు. ఆదాయము ఉంటుందని, అది కాక వాళ్ళకి ఎవరైనా తోడు ఉన్నట్టుంటుందని వాసుదేవరావు గారి ఉద్దేశం. కాంతమ్మ మహానిష్ఠాగరిష్ఠురాలు. పూజా పునస్కారాలు, మడి ఆచారాలు పాటిస్తూ ఉంటుంది. అలా అని మరీ ఛాందసురాలేమీ కాదు. పొద్దున్నే వెంకటేశ్వర సుప్రభాతంతో తెరుచుకునే ఆవిడ గొంతు మధ్యాహ్నం వంట, పూజ, నైవేద్యం వరకు మూతపడదు. ఏవేవో అష్టోత్తరాలు, సహస్రనామాలు, శ్రీసూక్తాలు అంటూ పాడుతూ చదువుతూ ఉంటుంది. ఇళ్ళు వాకిళ్ళు కడిగిన ముత్యంలా ఉండకపోతే ఆవిడకి అస్సలు తోచదు. వాళ్ళింటి గడప పసుపు కుంకాలతో ఎప్పుడూ కళకళలాడుతూ లక్ష్మీ నివాసంలా ఉండాలని ఆవిడ తాపత్రయం. క్షణం తీరిక లేకుండా పనిచేస్తూనే ఉంటుంది ఆవిడ. అద్దెకుండే వాళ్ళు కూడా అంత శుచిగాను ఉండాలని ఆశపడుతుంది. ఇంతకుముందు పైవాటాలోకొచ్చిన వాళ్ళు శుచిగానే ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు వేరే ఊరికి బదిలీ అయి వెళ్ళిపోయారు. ఈసారి వచ్చిన వాళ్ళు మాంసాహారులు. ముందేమో ఆవిడ వద్దంది, కానీ అసలే రియల్ ఎస్టేట్ పడిపోయి అద్దెలు తగ్గుతున్నాయి. ఒకసారి ఖాళీ అయితే మళ్ళీ అద్దెకు రావడం కష్టంగా ఉంటుంది. ముందున్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళక మునిపే బోర్డు పెడితే వాళ్ళు వెళ్ళాక వారానికి గానీ అద్దెకు కుదరలేదు. ఈ వచ్చిన వాళ్ళని పొమ్మంటే మళ్ళీ ఎవరైనా కుదురుతారో లేదో అని సరేనంది. అందుకే వాసుదేవరావు పై పోర్షన్ అద్దెకు అడిగిన అతను తన పేరు జాన్ అని, ఈ మధ్య పెళ్ళయిందని, తను భార్య మేరీ ఉంటామని, ఆ పిల్ల కూడా పనిచేస్తుందని, ఇద్దరూ ఇంజనీర్లని చెప్పాడు. ఇద్దరూ ఉద్యోగం చేస్తారు కాబట్టి ఇంట్లో ఎక్కువగా ఉండరు. పొద్దున్న పోయి రాత్రికి వస్తారు. పిల్లా పీచు లేరు కాబట్టి ఇంట్లో అరుపులు గొడవలు ఏమీ ఉండవు. ప్రశాంతంగా ఉంటుంది. అదీకాక గోడలు అవి పాడవ్వు, మళ్ళీ రంగులు కూడా వేయించక్కర్లేదు అనుకున్నాడు వాసుదేవరావు. కాంతమ్మకి మాత్రం మాట్లాడ్డానికి ఎవరూ ఉండరని, సందడిగా ఉండదని కొంత ఇబ్బంది అనిపించింది. పిల్లా పాపలతో ఇల్లు సందడిగా గలగల్లాడుతుంటే ఎంత బాగుంటుంది అనుకుంది. జాన్ అన్నిటికీ ఒప్పుకొని అడ్వాన్స్ కట్టేసి 1వ తారీఖున ఇంట్లోకి వస్తామని చెప్పి వెళ్ళిపోయాడు. అతనటు వెళ్ళగానే రావు ఇంట్లోకొచ్చి, నీకేమైనా పిచ్చా ఏమిటే? ఇంటికి అద్దె వాళ్ళని రానివ్వవా? వాళ్ళ ఇంటికి వచ్చాక అది వాళ్ళిల్లే అవుతుంది. వాళ్ళేం వండుకుంటే మనకేమిటి చెప్పు అన్నాడు చిరాగ్గా. అయ్యో రామచంద్ర, నేనేమన్నానండి? మనమా శాకాహారులం,
మన ఇంట్లోంచి నీచువాసన వస్తూ ఉంటే ఇరుగు పొరుగు బుగ్గలు నొక్కుకోరు. అందుకనే చెప్పాను. అది తప్పే. బుగ్గలే నొక్కుంటారో పేకే నొక్కుంటారో నాకు అనవసరం. నీకేమీ తెలీదు, చెప్తే అర్థం కాదు. కర్మ కర్మ అని. ఇప్పుడు ఎవరైనా వచ్చి స్థిరపడితేనే మనం పిల్ల దగ్గరికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. దానికి ఏదైనా అవసరం అంటే వెళ్లాల్సి వస్తుందా లేదా? అప్పుడు ఈ ఇల్లు ఇలా వదిలేసి వెళ్ళలేం కదా. అదీకాక ఓసారి ఖాళీగా ఉందంటే మళ్ళీ జనాలు వచ్చేదాకా కష్టం. ఆ మాట నీకు మాత్రం తెలీదా? అయ్యో సంబడం, మీ అమ్మాయికి అవసరం వచ్చినట్టే మనం వెళ్ళినట్టే. పెళ్ళైన ఏడాది నుంచి చెవులో ఇల్లు కట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నాను, ఏదైనా మంచి కబురు చెప్పవే తల్లి అని. ఊలేదు ఊహు లేదు మీ కూతురు. అయినా నాకెందుకులేండి తంట, మీ ఇష్టం. ఎవరికి అద్దెకిచ్చినా సరే, ఏమి చేసుకున్నా సరే, ఏదో పిల్ల పాప అని ఉంటే సరదాగా సందడిగా ఉంటుందని నా బాధ. వీరేమో లింగి లెంగడు అని ఇద్దరేనాయే. ఆ ఇద్దరు ఆఫీసుకి వెళ్ళిపోతే ఇంకేముంది, మాట పలుకు ఉండదు. పైగా వాళ్ళ ఆచారాలు వేరు, మన ఆచారాలు వేరు. అదే మన వాళ్ళైతే ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా కాస్త సందడిగా ఉంటుందన్న ఆశ, అంతే. మనవాళ్ళు మట్టిగడ్డలును. పోయినసారి ఉన్న శ్యామల వాళ్ళు మనవాళ్లే. మరి ఏమంత సందడి వెలగబెట్టారని? ఎప్పుడూ తలుపులు బిడాయించుకునే ఉండేవారు. ఆఖరికి పిల్లల్ని కూడా కిందకి రానిచ్చేది కాదు ఆవిడ. బాగా తీరిందిగా నీకు సందడి, ఎద్దేవా చేశాడు రావు. నిజమే కదా అనుకుని ఓ వేడి నిట్టూర్పు విడిచి వంటింట్లో పని చూసుకోవడానికని వెళ్ళింది కాంతమ్మ. పైవాటాలోకి జాన్, మేరీ దిగారు. మేరీ ముచ్చటైన పిల్ల, చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది. ఇప్పటి కాలం వాళ్లకు మళ్ళీ ఆంటీ అని పిలవదు, అత్తయ్య గారు అని పిలుస్తుంది. కాంతమ్మ ఆ పిలుపుకే పడిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆవిడ ఆ పిలుపు విని కొంత నిట్టూర్చింది కూడాను. తనకు అదృష్టం ఎక్కడా అని. ఇలా వరసలు కలిపి మాట్లాడడం ఈ రోజుల్లో పిల్లల్లో ఎక్కడా కనబడదు. మొదట్లో కొంచెం బెరుకుగా ఉండి అలా పిలవాలంటే భయం అనిపించినా కాంతమ్మ తత్వం తెలిసాక అలా వరస కలిపి మాట్లాడడం, కలివిడిగా ఉండడం మొదలెట్టింది మేరీ. తన తల్లి తండ్రి బెజవాడలో ఉంటారట. వాళ్ళకి తను ఒక్కతే కూతురట. జాన్ కూడా చాలా మంచి మనిషి, కాకపోతే అతనికి ఎవ్వరూ లేరుట. తనతో పాటు పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేరీనే పెళ్లి చేసుకున్నాడట. హైదరాబాదులో మంచి కంపెనీలో జాబ్ దొరికేసరికి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అతను ఎంతో సహాయంగా ఉంటాడు. వాళ్ళు బజారుకి వెళ్ళినప్పుడు మీకు కూడా పళ్ళు కూరలు తెచ్చిస్తానండి, పెద్దవారు మీరేం వెళ్తారు శ్రమపడి అని చెప్పి పట్టుకొచ్చిస్తాడు. వాళ్ళ పండగలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి, అత్తయ్య గారు మీరు మా ఇంట్లో చేసినవి తినరు కదా, అందుకని మీకోసం పళ్ళు పట్టుకొచ్చాం, తీసుకోండి అని తెచ్చిచ్చింది. ఆ అమ్మాయి ఔదార్యానికి ఎంతో మురిసిపోయింది కాంతమ్మ. అప్పట్నుంచి ప్రతి పండక్కి పళ్ళు మాత్రం తెచ్చిచ్చి దంపతుల ఆశీర్వాదం తీసుకుని వెళ్లేది. కాంతమ్మ చిన్మయ్యతో మాట్లాడినప్పుడల్లా మేరీ ప్రస్తావన తెస్తూ ఉండేది. ఆ మాటలు విన్న కూతురు చిన్మయ్యకి ఆశ్చర్యం అనిపించేది. ఎప్పుడూ మడి, ఆచారం, పూజ, పునస్కారం అంటూ ఉండే అమ్మ వేరే మతం అమ్మాయిని ఇలా ఆదరించడం, మెచ్చుకోవడం ఎంతో నచ్చింది తనకి. అమ్మలో మార్పు వస్తున్నందుకు సంతోషించింది కూడా. అదే మాట తల్లితో అంటే, నేను కులమతాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వనమ్మా, మనిషికి కావాల్సింది గుణం, శుచి, శుభ్రత, మానవత్వమును. ఇవి లేనినాడు ఎంత గొప్పవాడైతే మాత్రం ఏం ప్రయోజనం? అవే మనిషిని జంతువుల నుండి వేరు చేసి మనిషిగా, మహనీయునిగా చేస్తాయి అంది కాంతమ్మ. ఇలా రోజులు గడుస్తున్నాయి. పొద్దున్నే పనికి వెళ్లేటప్పుడు పలకరించి వెళ్లడం, సాయంత్రం వచ్చేటప్పుడు కాసేపు మాట్లాడడం, శనాదివారాల్లో జాన్, వాసుదేవరావు కలిసి వాకింగ్కి వెళ్లడం, ఇలా రోజులు నెలలు గడిచి వాళ్ళ ఇంటికొచ్చి సంవత్సరం దాటింది. పండగల్లో కాంతం ఏదైనా చేసివ్వడం కూడా జరుగుతోంది. కలిసి పండగలు జరుపుకుంటున్నారు. ఒకనాడు చిన్మయ్య ఫోన్ చేసి, అమ్మా నీకో న్యూస్, నువ్వు అమ్మమ్మవు కాబోతున్నావు అంది ఆనందంగా. దంపతులిద్దరి ఆనందానికి అవధుల్లేవు. ఎంతో సంతోషించారు. కాంతమ్మకి అప్పటికప్పుడు రెక్కలు కట్టుకుని కూతురు దగ్గర వాలి చూసి రావాలని ఉంది. కానీ అన్నీ అనుకున్నంత సులువు కాదు అని తెలుసు. చిన్మయ్య తల్లిదండ్రుల్ని వెంటనే రమ్మని పిలిచింది. అసలే తొలి కాన్పు, వేవిళ్ళు అవి ఉంటాయి. ఇప్పుడు వెళ్తేనే నయం, పిల్లని దగ్గరుండి చూసుకోవచ్చు అంది ఆవిడ. తర్వాత డెలివరీకి కూడా వెళ్లాల్సి వస్తుంది కదా, ఏకంగా అప్పుడే వెళదామంటాడు ఆయన. తర్జన భర్జనలు పడుతున్నారు. మొత్తానికి
మొత్తానికి వెంటనే వెళ్ళి కొన్నాళ్ళక్కడుండి పిల్ల ఆలనా పాలనా చూసి ఆ తర్వాత వచ్చి మళ్ళీ డెలివరీ టైంలో వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. వెంటనే చకచకా వీసా పనులు అవి మొదలెట్టారు. ఓ 15 రోజుల్లో అన్నీ రెడీ అయ్యాయి. టిక్కెట్లు తీసుకుని కావాల్సిన సామాన్లు కొనుక్కొని రావు దంపతులు అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇంకో 2 రోజుల్లో వెళదాం అనుకుంటుండగా ఓ రోజు పొద్దున్నే జాన్ కిందకు పరిగెత్తుకొచ్చి, పినిగారు, మేరీ కళ్ళు తిరిగి పడిపోయిందండి. పిలిస్తే పలకడం లేదు. బెడ్ మీద పడుకోబెట్టాను. కంగారుగా ఉందండి. మీరు కొంచెం పైకొచ్చి చూస్తారు అన్నాడు గాబరా పడుతూ. కాంతమ్మ వినగానే పైకి పరుగులాంటి నడకతో వెళ్ళి కాసిని నీళ్లు మేరీ ముఖం మీద చల్లింది. ఏమైందమ్మా అంది గాబరాగా. మెల్లిగా కళ్ళు తెరిచిన మేరీ, ఏమో అత్తయ్య గారు, కాస్త కళ్ళు తిరిగాయి అంది. ఆవిడికి అనుమానం వచ్చి ఏవో కొన్ని ప్రశ్నలు వేసి మేరీ చెప్పిన సమాధానాలతో తృప్తిపడి చిరునవ్వుతో, మరేమీ పర్వాలేదమ్మా మేరీ, దేవుడు మేలు చేస్తే మంచి కబురేను అంది. బయట హాల్లో దిగులుగా నుంచున్న జాన్ని తన భర్తని చూసి నవ్వుతూ, మరేం పర్వాలేదు బాబూ, పిల్లని డాక్టర్కోసారి చూపించు. నా అంచనా సరైందైతే త్వరలో నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఏమైనా డాక్టర్తో ఆ మాట కాస్త అనిపించేస్తే శంఖంలో పోసిన తీర్థంలా మధురంగా ఉంటుంది అంది ఎంతో సంతోషంగా. జాన్ సంతోషంతో ఇహ ఆ పూటకి ఆఫీస్కి సెలవు పెట్టి మేరీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. కాంతమ్మన్న మాటే డాక్టర్ కూడా అనడంతో సంతోషపడ్డాడు. ఇల్లంతా పండగ వాతావరణం ఆవరించింది. ఆ 3వ నాడు పెద్దవాళ్ళిద్దరూ అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యారు. చిన్మయికి ఇష్టమైన తిండి పదార్థాలు, బలవర్ధకమైన పదార్థాలు చేసుకుని ప్యాక్ చేసి అందులో కొన్నింటిని మేరీకి కూడా ఇచ్చి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వాళ్ళమ్మను కొన్నాళ్ల పాటు సాయానికి రప్పించుకోమని సలహా ఇచ్చి కాంతమ్మ, వాసుదేవరావులు అమెరికా ప్రయాణమయ్యారు. అనుకున్నట్టుగానే ఓ 3 నెలల పాటుండి చిన్మయికి కాస్త వేవిళ్లు తగ్గాక వాళ్ళ అత్తగారు మావగారు వచ్చేసరికి మళ్లీ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఇంతలో అనూహ్యంగా కరోనా మహమ్మారి దేశమంతా వ్యాపించింది. అందరూ ఇంటికే పరిమితమైపోయారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి ఎవ్వరూ బయటికి రావడానికి లేదు. వచ్చిన వాళ్ళు సక్రమంగా ఇంటికి చేరడం లేదు. ఆ మహమ్మారి ఉచ్చులో పడి అతి దీనంగా, హీనంగా ప్రాణాలను బలిచ్చి ఆఖరికి శవ సంస్కారాలకు, తమ వారి ఆఖరి చూపులకి కూడా నోచుకోకుండా ఎంతోమంది అనంతవాయువుల్లో కలిసిపోతున్నారు. మందులు, హాస్పిటల్లో బెడ్లు లేక రోడ్డు మీద ప్రాణాలు విడిచిన వారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. అందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. మనిషి మనిషిని కలవడానికి, మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. కాంతమ్మ మళ్లీ పిల్ల దగ్గరికి ఎలా వెళ్లడమా అన్న దిగులుతో బాధపడుతోంది. చక్కగా ఇక్కడికొచ్చి పురుడు పోసుకోవే తల్లి అంటే ఊహో అంది మీ బంగారం. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా వచ్చిందో. మీకు గాని మీ కూతురుకు గాని చెప్పినది వినడం ఉందా? అయ్యో, తాపట్టిన కుందేటికి 3 కాళ్ళన్నట్టు ప్రవర్తిస్తారు. దేశం కాని దేశంలో ఎన్ని తిప్పలు పడాలో ఏమిటో పిల్ల అంటూ దేవుడికి దండాలు పెట్టుకుంటోంది కాంతమ్మ. ఏం చేస్తాంలేవే, ఇవన్నీ అదేమైనా ఊహించిందా? అక్కడ సౌకర్యాలు ఎక్కువ అని, పుట్టబోయే బిడ్డకు అక్కడ సిటిజన్షిప్ వస్తుందని ఆశపడింది. పోన్లే, వాళ్ళ అత్తమామలు ఉన్నారుగా అక్కడ, అంతవరకు మేలేగా అన్నాడు భర్త. జాన్ చేస్తున్న సాయం అంతా ఇంత కాదు వాళ్లకి. పొద్దున్న పాలు దగ్గర నుంచి సమస్తము ఆన్లైన్లో తెప్పించి పెడుతున్నాడు. మీరు పెద్దవాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి బయటికి వెళ్ళకండి అని వెళ్ళనిచ్చేవాడు కాదు. అత్యవసరమైతే తనే బయటకు వెళ్తున్నాడు కానీ వాసుదేవరావుని కదలనివ్వటం లేదు. మీకు వాకింగ్ చేయాలంటే మాస్క్ కట్టుకుని పైన టెర్రస్ మీద చేయండి బాబాయ్ గారు, బయటికి మాత్రం వెళ్ళకండే అన్నాడు. మేరీ కూడా అలాగే ప్రేమగా ఉంటోంది. జాన్ చూపించే ప్రేమకి, మమకారానికి వాసుదేవరావు దంపతులకి ఎంతో సంతోషంగా ఉంది. మన హర్షే ఉంటే ఇంతవాడయ్యుండేవాడు కదా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అంది కాంతమ్మ. ఎన్నాళ్ళు తలుచుకుని బాధపడతావు? వాడికి మనకి అంతవరకే రుణం, ఏం చేస్తాం? బాధపడ్డాడు ఆయన కూడా. రోజంతా వారి తప్పిపోయిన పెద్ద బిడ్డను తలుచుకుని బాధపడ్డారు. ఆ రోజు భోజనం కూడా చెయ్యలేదావిడ. ఆయన బలవంతమూ చేయలేదు. గత 25 ఏళ్లలో ఇది ఎన్నో మారో.
ఇలా బిడ్డను తలుచుకుని బాధపడి ఆ రోజంతా ఉపవాసం చెయ్యడం. రోజులు గడుస్తున్నాయి. ఇదిగో పోయింది, అదిగో పోతోంది అనుకోవడమే తప్ప కరోనా దేశాన్ని విడిచేట్టు లేదు. తుఫాను సమయంలో ఆకాశాన్ని ఆక్రమించిన నల్లమబ్బుల్లా దేశాన్ని ఆక్రమించు కూర్చుంది. చిన్మయికి పురిటి రోజులు దగ్గర పడ్డాయి. చెప్పిన మాట విన్నావు కావు. చూడిప్పుడు మేము రావడానికి లేకుండా పోయిందా? మాతో వచ్చేసుంటే బంగారంలా ఇక్కడే పురుడు పోసుకునేదానివి కదే. కూతురుతో అభియోగపూర్వకంగా మాట్లాడింది కాంతమ్మ. భలే దానివమ్మా, అక్కడికొస్తే ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ కూడా దొరికేది కాదు. ఇక్కడ పరిస్థితి ఏం అంత దారుణంగా లేదులే. కరోనా తీవ్రంగా ఉన్నా, కేసులు అధికంగానే ఉన్నా జనాభా తక్కువ కదమ్మా ఇక్కడ. అంచేత హాస్పిటల్ ఫెసిలిటీస్లో లోపమేం జరగడం లేదు. దేవుడి దయ వల్ల ఇంతవరకు పర్వాలేదమ్మా. నువ్వు ఊరికే టెన్షన్ పడకు. అత్తయ్య వాళ్ళు ఉన్నారుగా, పర్వాలేదులే అంది చిన్మయి. ఇక్కడ మేరీ పరిస్థితి అలాగే ఉంది. తాము విజయవాడ వెళ్ళలేరు, ఆమె తల్లిదండ్రులు ఇక్కడికి రాలేరు. మేరీకి 5వ నెల వెళ్ళి 6 మొదలవుతోంది. కాంతమ్మే మేరీకి కావలసినవన్నీ చూసుకుంటోంది. ఆ అమ్మాయికి పురుడు ఎలా గడుస్తుందా అని బెంగగా ఉంది. ఎప్పుడూ దిగులుగా ఉంటోంది. కాంతమ్మ ఎక్కువగా మేరీతో గడపడం, పిచ్చాపాటి మాట్లాడడం, పాత ఆల్బమ్స్ అవి చూపించి వాళ్ల గురించి వాళ్ల కుటుంబం గురించి చెప్పడం చేస్తోంది. ఆ క్రమంలో తాము హర్షతో దిగిన ఫోటో చూసి, ఎవరి అబ్బాయి అంది మేరీ. మా దౌర్భాగ్యం కొద్దీ చేజార్చుకున్న మా అదృష్టరేఖమ్మ, మేం పోగొట్టుకున్న మా అబ్బాయి అని చెంగు నోట్లో కుక్కుని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న రావుగారు, అయ్యయ్యో ఆ మాట ఎందుకమ్మా అడిగావు దాన్ని? ఇహ ఇవాల్టి గది ఉపవాసమే అన్నారు. అయ్యో నాకు తెలియక అడిగానండి. ఏం జరిగిందండి? ఎలా జరిగింది? ఎన్నేళ్ళయింది? 20 ఏళ్ళు. వాడికప్పుడు 10 ఏళ్ళమ్మా. మేము అంతర్వేది బ్రహ్మోత్సవాలకి వెళ్ళాము. ఇసకేస్తే రాలకుండా ఉన్నారు జనం. అలాగే వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొచ్చాం. ఇహ మెల్లిగా వెనక్కి వద్దామని అనుకుంటుండగా మా అబ్బాయి హర్ష బీచ్కి వెళదాము అని పట్టుపట్టాడు. ఎంత వద్దన్నా వినలేదు వాడు. నేను మా అమ్మని కాంతాన్ని హోటల్ రూమ్లో దించి తర్వాత వద్దాంరా అని చెప్పాను. ఆహా వెడితే మళ్ళీ రారు అని వాడు ఒకటే గొడవ. అక్కడికి కాంతం కేకలేస్తూనే ఉంది. బలవంతాన్న వాడిని తీసుకుని బయలుదేరాం. మాకు కొద్ది దూరంలోనే సముద్రము బీచు కనబడుతున్నాయి. నడుస్తూ నడుస్తూ వాడు అమాంతంగా చెయ్యి వదిలించుకుని సముద్రం వైపు పరుగు లంఘించాడమ్మా. వాడు నా కన్నుగప్పి ఎప్పుడు పరిగెత్తాడో తెలీదు తల్లి. చిటికెలో కనుమరుగయ్యాడమ్మా. నేను, కాంతం, మా అమ్మ పిచ్చి పట్టినట్టు గట్టిగా అరిచాం, హర్ష హర్ష అంటూ. అటూ ఇటూ పరిగెత్తాం ఆ జనసందోహంలో. ఎక్కడని వెతికేది చెప్పు? ఆలయ అధికారులకి, పోలీస్ అధికారులకి ఫిర్యాదులు చేయడం జరిగింది. వాళ్ళ అనౌన్స్మెంట్లు చేశారు. సాయంత్రం దాకా గుడి లోపల బయట సముద్ర తీరం తిరిగి 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 అలసిపోయామనుకో. అటు మా అమ్మ, ఇటు కాంతం ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టే ఉన్నారు. ఇంకో 2-3 రోజులు కూడా అక్కడ వెతికామమ్మా. ప్రయోజనం లేక తిరిగి వచ్చేశాం. అసలే కడుపుతో ఉండి వేవిళ్లతో బాధపడుతోంది కాంతం. పైగా ఈ బాధ. అమ్మ సంగత చెప్పక్కర్లేదు. బ్రహ్మోత్సవాల టైములో మొక్కు తీర్చుకోవడానికి తానే బయలుదేరదీసిందని, అందువల్లే ఈ ఘోరం జరిగిందని, చేతులారా తానే బంగారం లాంటి పిల్లాన్ని పోగొట్టుకునేలా చేసిందని బెంగెట్టేసుకుని నెలలోపలే వెళ్ళిపోయిందమ్మా మా అమ్మ. దెబ్బ మీద దెబ్బ మాకు. ఇహ మిగిలిన కాంతం కూడా ఎక్కడ దూరం అవుతుందో అని భయం పట్టుకుంది నాకు. డాక్టర్ కూడా చెకప్కు వెళ్ళినప్పుడల్లా కేకలేసేది. తిండి తిప్పలు సరిగ్గా తినక ఆరోగ్యం పాడు చేసుకుంటే లోపల బిడ్డ దక్కదని హెచ్చరించింది. అప్పట్నుంచి కాస్త జాగ్రత్త వహించింది కాంతం. పిల్ల పుట్టినప్పుడు కాంతం దక్కదేమోనని భయం వేసింది నాకు. దేవుడు నా యందు ఉండబట్టి అన్నీ సవ్యంగా జరిగిపోయాయమ్మా. ఇదమ్మా జరిగిన సంగతి. అప్పట్నుంచి కూడా పిల్లాడి మాట ఎప్పుడొచ్చినా ఇలా తిండి మానేసి రోజంతా ఏడుస్తూ కూర్చుంటుంది. మనిషికి మరుపు పెద్ద వరం అంటారు. దాని విషయంలో దేవుడు ఆ వరం నుంచి కూడా వంచాడు. కాలక్రమేణా దారిలోకొస్తుందిలే అనుకున్నాను నేను. మీరొచ్చిన దగ్గర నుంచి, జాన్ని చూసిన దగ్గర నుంచి, అతను చూపిస్తున్న ప్రేమ చవి చూస్తున్నప్పటి నుంచి దానికి హర్ష ధ్యాస ఎక్కువైందమ్మా.
ఇప్పుడు వాడెక్కడున్నాడో, అసలున్నాడో లేడో తెలీదు అన్నాడాయన. అప్పుడే ఇంట్లోకొస్తున్న జాన్, బాబాయ్ గారు, ఇప్పుడు మీ ఎదుట కనుక అతను నిలబడితే మీరు గుర్తుపట్టగలరా అన్నాడు. ఏమంటున్నావు బాబూ? నిజమే, వాడిక్కడే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడని చెప్పు బాబూ, చాలు. బాబూ, నీకు తెలుసా, మా హర్షని చూసావా? చెమర్చిన కళ్ళతో, పూడుకుపోయిన స్వరంతో అన్నాడు రావు అభ్యర్థిస్తున్నట్టు. వెంటనే ఆ పక్క రూంలో ఉన్న కాంతం కూడా బయటికి పరిగెత్తుకొచ్చింది. ఏమిటి నాయనా, నీకు తెలుసా మా హర్ష? ఒక్కసారి చూపించి పుణ్యం కట్టుకో తండ్రి. ఆ రోజు ఆయన చెయ్యి విదిలించుకుని వెళ్ళినవాడు ఈ రోజు వరకు కళ్ళబడలేదు బాబు అంది దుఃఖం పొంగి వస్తుంటే. అవును, మీ హర్ష ఆ రోజు చెయ్యి విదిలించుకుని వెళ్ళి సముద్రం బీచ్ చూద్దామనుకున్నాడు. జనంలోకి తానే జొరబడ్డాడు. ఎటు వెళ్లాలో తెలియలేదు. పోనీ కదా అని వెనక్కొస్తే అక్కడ ఎవ్వరూ లేరప్పటికి. పిచ్చి పట్టినట్టు ఎటు దారి కనబడితే అటు అమ్మా నాన్న అంటూ పరిగెత్తాడు. చివరికి ఆ రోజంతా అలా తిరిగి ఎక్కడికి వెడుతున్నాడో తెలియకుండా, గమ్యం లేకుండా కనబడిన బాట వెంబడి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాడో తెలీదు. రాత్రవగానే ఓ చర్చి ముందు కళ్ళు బయర్లు కమ్మి పడిపోయాడు. పొద్దున్నే ఆ చర్చిలో ఫాదరు వచ్చి లేపి వివరాలు అడిగితే ఏమీ చెప్పలేకపోయాడు ఆ అబ్బాయి. వాళ్ళు తినడానికి తిండి పెట్టి దారి తప్పాడని, షాక్లో ఉన్నాడని తెలుసుకొని ఆయన తన దగ్గరే అట్టి పెట్టుకున్నాడు ఆ అబ్బాయిని. మెల్లిగా పిల్లవాడికి మతమార్పిడి పేరుతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మార్చేశారు. తల్లిదండ్రుల మాట వెనక వేసిన తప్పటడుక్కి ఫలితం తెలిసిందతనికి. ఒక్క పూట తిండి కోసం ఆశ్రమంలో ఎంత కష్టపడాలో, జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలిసొచ్చింది అన్నాడు గద్గద స్వరంతో. బాబూ జాన్, అన్నీ కళ్ళకు కట్టినట్టే చెప్తున్నావయ్యా. వాడు నీకు బాగా తెలిసినట్టే ఉంది. దయచేసి చెప్పు తండ్రి, నా కొడుకు ఎక్కడున్నాడో, చచ్చి నీ కడుపున పుడతాను. అతని చేతులు పట్టుకుని బతిమిలాడింది కాంతం. అతని మతం మారిపోయిందమ్మా. ఆహారపు అలవాట్లు మారాయి, జీవించే ధోరణి మారింది. మీరా పరమనిష్టాగరిష్ఠులు. ఏ ముఖం పెట్టుకుని మీ ముందుకు రాగలడు? అందుకే మీరెవరో తెలిసినా మిన్నకుండిపోయాడు. మమ్మల్ని చూశాడా? ఎప్పుడొచ్చాడు బాబూ? ఒక్కసారి రమ్మని చెప్పు నాయనా. కన్న కొడుకు మీద మమకారం కంటే కులమతాలు ఎక్కువ కావు నాకు. పద బాబు, పద, నేను వస్తాను, ఇప్పుడే వెడదాం పద అంది కాంతమ్మ ఉద్విగ్నతతో ఆర్తిగా. వెంటనే జాన్ పైకెళ్ళి తన కబోర్డ్లో దాచుకున్న, తను ఆశ్రమంలో చేరిన మొదట్లో చర్చిలో ఆశ్రమవాసులతో తీయించుకున్న గ్రూప్ ఫోటో ఒకటి తీసుకొచ్చి చూపించాడు. కాంతమ్మకేమీ అర్థం కాలేదు. అయోమయంగా అతని వైపు చూసింది. ఇంకా అర్థం కాలేదా అమ్మా? నన్ను గుర్తుపట్టలేదు? దుఃఖం పొంగొస్తుండగా కళ్ళనీళ్లతో చేతులు రెండూ జోడించి అన్నాడు. రావు, కాంతమ్మ నిశ్చేష్టులయ్యారు. అయ్యో నా తండ్రి, ఎంత పని జరిగింది నాయనా. నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను కదూ. నేను తల్లిని కాదురా, పిశాచిని. ఎదురుగుండా పిల్లాడుంటే గుర్తుపట్టలేని తల్లి ఒక తల్లేనా? ఓవా అని రావు వైపు తిరిగి, చూశారా అండి, మొదటి నుంచి నేను అంటూనే ఉన్నాను, ఇతనికి మనకి ఏదో రుణానుబంధం ఉందండి, లేకపోతే ఇంత మమకారంగా ఉండగలమా అని. చూడండి, మనవాడండి, మన పిల్లాడు, నా బంగారు కొండ. ఈ జన్మకి మళ్ళీ నేను ఈ కళ్ళతో చూస్తాననుకోలేదు నాయన. దేవుడు నా మొరాలకిచ్చాడు. ఇన్నాళ్లకి నా పూజలు సఫలమయ్యాయి. జాన్ని వాటేసుకుని ఒకటే రోదిస్తోంది ఆవిడ. రావుగారు కూడా జాన్ని వాటేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకురా మాతో ఒక్క మాటైనా చెప్పలేదు? అమ్మ బాధ చూసి కూడా నీ మనస్సు కరగలేదుట్రా. ఎదుటే ఉండి మాకు తెలియనివ్వలేదురా నువ్వు. కొంచెం కోపం ప్రకటిస్తూ గద్గద స్వరంతో అన్నాడు వాసుదేవరావు. ఎలా నాన్న, నేను పెరిగిన వాతావరణం వేరు, పద్ధతులు వేరు, విశ్వాసాలు వేరు, నా మతం ధర్మం కూడా మారిపోయాయి. మీ కుటుంబంలో నన్ను చేర్చుకోరేమోనని భయపడ్డాను. వచ్చిన మొదట్లోనే మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. కానీ అమ్మ, వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళకి అద్దెకి ఇవ్వద్దు అన్న మాటలు వినబడి ఇంకా నన్ను నేను బయట పెట్టుకోవడం మంచిది కాదని ఊరుకున్నానంతే అన్నాడు జాన్.
తల్లిదండ్రుల మధ్య విశ్వాసాలు మతాలు అడ్డుగోడలవుతాయా నాయనా? నిన్ను రోడ్డు మీద వదిలేయకుండా పెంచి పోషించి ఇంతవాణ్ణి చేసినందుకు వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలరా బాబు అన్నాడాయన. ఇదంతా చూస్తున్న మేరీకి ఏమీ అర్థం కాలేదు. సంతోషం, విస్మయం, కుతూహలం ఇలా రకరకాల భావాలు మెదులుతున్నాయి ఆమె మనస్సులో. అంతలోకే వాళ్ళింట్లో ఫోన్ మోగింది. వాసుదేవరావు వెళ్ళి ఎత్తాడు. అమెరికా నుంచి చిన్మయి అత్తగారు. అన్నయ్య గారు, కంగ్రాట్స్, మీరు తాతయ్య అయిపోయారు. చిన్మయికి ఇప్పుడే మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పారు. ఆయన పట్టరాని సంతోషంతో, ఏమేవ్ విన్నావా, నువ్వు అమ్మమ్మవయ్యావుట, చిన్మయికి పిల్లాడు పుట్టాడే అన్నారు. సంతోషం, ఇవాళ చాలా సుదినం. నా కంటి వెలుగు నా ఇంటికి చేరింది. ఈ జన్మలో చూస్తానో లేదో అనుకున్న నా బిడ్డని మళ్ళీ చూశాను. నా కుటుంబం మళ్ళీ ఒక్కటయింది అని సంతోషంతో ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ, నేను అమ్మమ్మనేమిటి, తొందరలోనే నాన్నమ్మని కూడా అవుతాను అంది ఎంతో సంతోషంగా, జాన్తో పాటు మేరీని కూడా దగ్గరికి తీసుకుంటూ. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారి రచన మనవాళ్ళు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.